శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి అనగా ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర 3 పాదాలు కలిసి కుంభరాశి అవుతుందండి. ఈ కుంభరాశి వారికి మే 2 వరకు గురువు 3వ స్థానంలో ఉన్నందుకు వీరికి స్నేహితులతో విరోధం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా ఏ కార్యక్రమం అనుకున్నా పూర్తి చేయలేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఏ ప్రయత్న లోపం లేకున్నా పూర్తి చేసుకోలేకపోతుంటారు. వీరికి మొత్తం మీద గ్రహచారం అనానుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మే 2వ తేదీ నుంచి కూడా 4వ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి వీరికి ధన వ్యయము, ఇతరుల విమర్శలకు గురి కావడము, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడము, రుణ బాధలు అధికంగా ఉండడము, స్థానచలనము, కోర్టు వ్యవహారాలు, ప్రయాణంలో జాగ్రత్త పడాల్సినటువంటి సమయము చాలా ఉంది. వీరికి మొత్తం మీద గురువు 3-4 స్థానాలలో అంటే అశుభ స్థానాలలో ఉన్నాడు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండడం చాలా మేలు ఈ సంవత్సరము కుంభరాశి వారు. ఇకపోతే వీరికి శని జన్మమందు ఉన్నాడు కాబట్టి మిత్ర విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కష్టము, నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోవలసినటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. తద్వారా వీరు మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. అనారోగ్యము, అనవసర నిందలు, అపకీర్తి, అనేకంగా అపకీర్తి పాలవుతారు. ఏ కార్యక్రమమైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈ సంవత్సరం వీరు. కానీ ఆశయాబద్ధతే లోకం అన్నట్టు ఆశ చేత కొత్త కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపు తలుస్తారు. ప్రయత్నాలు ఎన్నో చేసినా అవి ఫలించకపోవడం వల్ల వీరికి మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. వీరికి రాహు 2వ స్థానంలో ఉన్నందుకు కాస్త కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళతో సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మరి బంధుమిత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ సంవత్సరము శని యొక్క పూజ చేసినట్టయితే శని గురువు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కానీ, అదేవిధంగా రుద్రాభిషేకం చేయడం కానీ, శని జపం చేయడం కానీ, శనివార నియమాలు కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వీరికి కాస్త శుభాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి కేతువు 8వ స్థానంలో ఉన్నందుకు అనేక విధములైనటువంటి చిక్కులు, ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినటువంటి సమయము, ఆర్థిక పరిస్థితులలో అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ధన నష్టం కలుగుతుంది, పరువు నష్టం కలుగుతుంది. వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేసేటువంటి రుణాలు చేసేటువంటి రుణ ప్రయత్నం చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఆ రుణాలు కూడా ఆత్మీయుల ద్వారానే ఆలస్యంగా సహకారం పొందేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి మరొక్కసారి వీరు శని జపం చేయించుకోవడం కానీ, శనికి పూజ చేసుకోవడం కానీ, వీరు విష్ణు సహస్రనామం చదవడం కానీ, మరి ఆంజనేయ దండకం చదవడం కానీ,
ఇవన్నీ చేసినట్టయితే కొద్దిలో కొద్ది మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కుంభరాశి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరము. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశము. కాబట్టి ఈ విధంగా దైవానుగ్రహము, గురు అనుగ్రహము, మాతాపితృల అనుగ్రహంతో వీరు గట్టెక్కేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి శుభం శుభం శుభం. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహచార విషయాలు చూసుకున్నప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు మీనరాశికి వస్తాయండి. ఈ మీనరాశి వారికి మే 2 వరకు గురువు 2వ స్థానంలో ఉన్నందుకు శుభకార్యాలు అన్నీ కూడా నెరవేర్చడము, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడము, దేవతా ప్రతిష్టలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు కలిసి రావడము, బంధుమిత్ర సమాగమము, మరి అన్ని విషయాలలో విజయాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మే 2 వరకు. మే 2 నుండి వీరికి 3వ స్థానంలో గురువు ఉన్నందువలన అనారోగ్యము, తలచినటువంటి కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడము, బంధుమిత్రులతో విరోధము, రుణ బాధలు, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనటువంటి చిక్కులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు సాధ్యమైనంత వరకు బంధుమిత్రులతో కానీ మరి సహచరులతో కానీ వ్యాపార రీత్యా ఉన్నటువంటి వ్యాపార భాగస్తులతో కానీ విరోధం ఏర్పడకుండా చూసుకోవడం చాలా జాగ్రత్త. వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి స్వల్పమైనటువంటి అనారోగ్య బాధలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరికి వైద్య రంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి సాధారణ పరిస్థితే ఉంటుంది ఈ మీనరాశి వారికి. మరి వీరు ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. అంటే ఏదో అవుతుంది, చేతికి అందింది అని సంతోషపడతారు. పూర్తి దగ్గరికి వెళ్ళే వరకు ఆ ఫలితం రాకపోగా నష్టము, కష్టము జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఈ సంవత్సరం వీరికి శని 12వ స్థానంలో ఉన్నందుకు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలా. వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి వీరికి. అదేవిధంగా అంచనాకు మించినటువంటి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. తద్వారా రుణ బాధలు. మరి వీరికి దూరంలో ఉండేటువంటి వ్యక్తుల వల్ల, అంటే తన ప్రాంతానికి కానీ తన బంధుత్వానికి కానీ దూరంగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల పరిచయం ఏర్పడి తద్వారా ధన నష్టము, మాన నష్టము, పరువు నష్టమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు తగ్గించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీరికి రాహు ఈ సంవత్సరం అంతా కూడా 1వ స్థానంలో ఉన్నందుకు మరి విదేశ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ సంవత్సరము ఆరోగ్యానికి దూరం అవుతారు, అనగా అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తగా ఉండి మరి మహామృత్యుంజయ మంత్రము ఓం నమః శివాయ చదువుకొని త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకున్నట్టయితే, ఆ సోమవారం నాడు ఈశ్వర దర్శనం చేసుకున్నట్టయితే, శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ శివుని యొక్క తీర్థాన్ని తీసుకున్నట్టయితే అకాల మృత్యుహరణం, వారికి ఆరోగ్య సమస్యలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. వీరికి 7వ స్థానంలో కేతువు శుభుడైనందున నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా కానీ చివరిలో సత్ఫలితాన్ని ఇస్తాయి. అవరోధాలు ఏర్పడ్డా కానీ, మధ్యన అవరోధాలు ఏర్పడ్డా చివరిలో మాత్రము వారికి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. వీరు ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశము. వీరికి ఉద్యోగాలలో కానివ్వండి, వ్యాపారాలలో కానివ్వండి, ఎక్కడైనా కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇతర పై అధికారులతో కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు మెండుగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వహించవలసినటువంటి అవకాశము. వీరు కష్టాలలో ఉన్న, బాధలలో ఉన్న వీరి సహాయం పొందాలని స్నేహితులు, మిత్రులు, బంధుమిత్రులు కూడా ఎదురు చూస్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా వీరి కష్టాలు తెలుసుకోలేక వీరు సుఖంగానే ఉన్నారని భావించి వీరిని ధన సహాయం కోరడము లేదా మాట సహాయం కోరడం జరుగుతుంది. తద్వారా మీరు వారికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. తద్వారా జాగ్రత్త. అదేవిధంగా మీకు ఈ సంవత్సరము తీర్థయాత్రలకు వెళ్ళి మీకు అవకాశం ఉంటే కాశీకి వెళ్ళి 9 రాత్రాలు అక్కడ నిద్ర చేసి, అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని తదితర పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలలో వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని వచ్చినట్టయితే మీకు ఆ కాశీ విశ్వనాథుని అనుగ్రహం వల్ల శుభాలు ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్. మరొకసారి భక్తి దేవరాయ ఛానల్ వీక్షకులకు, యాజమాన్య వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందజేస్తూ మీ శ్రేయోభిలాషి మునుకుంట్ల రాజేశ్వర శర్మ, దేవి ఉపాసకులు.